ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఒక 4 సాటర్డేస్ మీ టైం నాకు ఇచ్చారంటే బయట మీకు ట్యాక్స్ ని ఫైల్ చేస్తూ ఉంటారు కదా ఎక్స్పర్ట్స్ ఆర్ ప్రొఫెషనల్స్ వాళ్ళకి మీ ట్యాక్స్ ఫైల్ చేయడానికి కావాల్సిన ఏ నాలెడ్జ్ అయితే ఉంటుందో ఆ సేమ్ నాలెడ్జ్ ని మీకు నేను ఈ ఇన్కమ్ ట్యాక్స్ మాస్టర్ క్లాస్ సిరీస్ ద్వారా నెక్స్ట్ 4 వీడియోస్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తాను. రైట్ ఫ్రమ్ బేసిక్స్ మీకు ఏది తెలీదు జీరో నాలెడ్జ్ మీకు అనుకొని నేను స్టార్ట్ చేస్తున్నాను. అక్కడి నుంచి మీకు అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ చెక్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయాలి, ఏ సెక్షన్స్ మీరు తెలుసుకోవాల్సినవి మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ ఉన్న సెక్షన్స్ కాదు. ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఒక కామన్ మ్యాన్ కి తెలియాల్సిన ఎంటైర్ సెక్షన్స్ తో పాటు లైవ్ లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ రిలేటెడ్ గా మీరు కావాలనుకుంటున్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని డెడికేటెడ్ గా నేను నెక్స్ట్ రాబోతున్న సిరీస్ ఆఫ్ వీడియోస్ లో అందించబోతున్నాను. అండ్ ఇవాల్టి వీడియోలో మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేస్తే గవర్నమెంట్ ఇస్తున్న పథకాలు ఆగిపోతాయంట, అది ఎంతవరకు నిజం అన్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి, ఐటీఆర్లు ఫైల్ చేయాలి అని చాలా దగ్గర మీరు చూస్తూ ఉంటారు. బట్ ఐటీఆర్ 1, 2, 3, 4, 5, 6, 7 ఐటీఆర్స్ ఉన్నాయి. నేను ఒక సాలరీడ్ ఎంప్లాయ్, నాకు జీతం వస్తూ ఉంది. బయట ఏదైనా హౌస్ నుంచి ప్రాపర్టీ నుంచి ఇన్కమ్ వస్తూ ఉంది. స్టాక్ మార్కెట్ నుంచి డివిడెండ్స్ వస్తున్నాయి. స్టాక్స్ ని సెల్ చేస్తున్నాను. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, ట్రేడింగ్ చేస్తున్నాను, ఇంట్రాడే చేస్తుంటాను, ఎఫ్ఎన్ఓ చేస్తుంటాను. అండ్ బయట బిజినెస్ లు ఉన్నాయి. ఇలా ఎవరెవరికి ఏ ఐటీఆర్స్ సూట్ అవుతాయో మీకు క్లారిటీ ఉందా? అండ్ డ్యూ డేట్ లోపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం మర్చిపోయి తర్వాత లేట్ గా ఫైల్ చేస్తే ఎంత పెనాల్టీ పడుతుంది, అసలు ఎంత టైం లోపు మనం ఏ సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయొచ్చు, కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి, అవి అసలు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, అడ్వాన్స్ ట్యాక్స్ అని వింటూ ఉంటారు, అది అసలు ఎవరు కట్టాలి, ఇవన్నీ వాటి వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోనే కాదు కమింగ్ టైమ్స్ లో మీరు వచ్చే వీడియోస్ లో కూడా మీరు సంపాదించడం మొదలు పెట్టుంటే ఆరు సంపాదించడం మొదలు పెడతారని మీరు అనుకుంటే ఇవాల్టి వీడియో నుంచి నెక్స్ట్ 4 వీడియోస్ మీరు కంప్లీట్ గా చూడగలిగారంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా ఇంకొక నలుగురికి చెప్పే రీతిలో మీ నాలెడ్జ్ ని మీరు పెంచుకుంటారు. మన ఛానల్ పరంగా నేను చేయాల్సిన వర్క్స్ ఇంకా బోల్డ్ పెండింగ్ లో ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా పెద్ద వ్యూవర్షిప్ ఉండదని నాకు అర్థమవుతున్నా ఇది చాలా టైం బ్యాక్ నుంచి కొంతమంది మన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో రిపీటెడ్ గా నేను ఇది ఫైల్ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలాగో నాకు చెప్పండి అంటున్నారు. కానీ అది ఒక నోటి మాటతో చెప్పేది కాదు, దానికి బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి. అసలు ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటారని మనం ఏం ఫైల్ చేయాలి, అసలు ఈ ఎంటైర్ సిస్టమ్ రిలేటెడ్ గా నాలెడ్జ్ ఉంటూ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ రిలేటెడ్ గా బేసిక్ అవగాహన నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఈ స్మాల్ సిరీస్ ని స్టార్ట్ చేస్తున్నాను. కాబట్టి ఫర్దర్ థింగ్స్ రిలేటెడ్ గా ఫోకస్ చేసే ముందు మన వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ అన్నిటికీ ఒక స్మాల్ సిరీస్ తో ఆన్సర్ చేద్దామని ఈ సిరీస్ ని స్టార్ట్ చేస్తున్నాను. నా బాధ్యతగా నాకు తెలిసినవి ఈవెన్ తెలియనివి కూడా ఎక్స్పర్ట్స్ ని కనుక్కొని సమగ్రమైన సమాచారంతో పూర్తి వీడియోలను అందించే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అవి మీరు ఎలాగో ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు. నాకు కావాల్సిందల్లా ఈ సిరీస్ ఎండ్ అయ్యే టైం కి మీరు ఏవేవి తెలుసుకోవాలనుకుంటున్నారు ఇన్కమ్ ట్యాక్స్ పరంగా, మీకుంటున్న టోటల్ క్వశ్చన్స్ అండ్ ఏ ఐటీఆర్స్ మీరు ఇప్పుడు ఫైల్ చేయడానికి ఎలిజిబుల్ గా ఉన్నారనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు ఏ ఐటీఆర్ ఫైల్ చేయాలో తెలియకపోతే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. అలా చెప్పిన తర్వాత అయినా మీకు కావాల్సిన రిక్వైర్డ్ ఐటీఆర్ ఫైలింగ్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం అండ్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా ఉన్న పూర్తి డౌట్స్ ని కామెంట్ సెక్షన్ లో అడగడం మర్చిపోకండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అసలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఐటీఆర్స్ ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఫైల్ చేస్తూ ఉంటారు? 4 కేటగిరీస్ లో మనం చూడొచ్చు. మొదటిది డబ్బులు ఎక్కువగా సంపాదిస్తున్న వాళ్ళు. ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ ప్రకారం 2.5 లక్ష కంటే పైబడి 60 సంవత్సరాల కంటే బిలో ఏజ్ ఉంటున్న వాళ్ళు 2.5 లక్షకి పైబడి సంపాదిస్తుంటే ఐటీఆర్ రిటర్న్స్ ని ఫైల్ చేయాలి. 60 నుంచి 80 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి 3 లక్షల లిమిట్, 80 సంవత్సరాలు పైబడి ఉంటున్న వాళ్ళకి 5 లక్షల లిమిట్. ఈ ఏజ్ లిమిట్స్ లో ఉన్న వాళ్ళకి ఆ డబ్బుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తున్నారు అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ అదే న్యూ ట్యాక్స్ రెజీమ్ ప్రకారం వయసు ఏదైనా కానివ్వండి 3 లక్షలకి మించి మీరు సంపాదిస్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయాలి. ఇది మొదటి కేటగిరీ. రెండవ కేటగిరీ వాళ్ళకి ఇన్కమ్ ఎంతైనా రానివ్వండి, 1 లక్ష రానివ్వండి, 1.5 లక్ష రానివ్వండి, ఆర్ ఇన్కమ్ ఏది కూడా లేకపోనివ్వండి, ఒకవేళ వాళ్ళు కొన్ని ట్రాన్సాక్షన్స్, కొన్ని బిల్ పేమెంట్స్, కొన్ని ట్రావెల్ చేస్తుంటే ఫారెన్ ట్రావెల్ చేస్తున్నా సరే ఖచ్చితంగా వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. అవి ఏవేవనేవి మీకు స్క్రీన్ పైన పెడుతున్నాను. ఒకవేళ కరెంట్ అకౌంట్ లో ₹1 కోటి డిపాజిట్ అయినా అది మీరు సంపాదించిందే అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీ కరెంట్ అకౌంట్ లో ₹1 కోటి డిపాజిట్ చేసినా, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో 50 lakh డిపాజిట్ చేసినా, ఫారెన్ ట్రావెల్ కి మీరు 2 లక్షల కంటే పైబడి ఖర్చు పెట్టినా, ఎలక్ట్రిసిటీ బిల్ సంవత్సరంలో మీరు 1 లక్ష కంటే ఎక్కువ ఖర్చు పెట్టున్నా, ఆర్ టీడీఎస్ ఆర్ టీసీఎస్, టీడీఎస్ ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ ఆర్ టీసీఎస్ ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి 25,000కి మించి మీ పేరు మీద కట్ అయినా, మీ ఎంటైర్ బిజినెస్ టర్న్ ఓవర్ 60 lakh పైబడి ఉన్న, టర్న్ ఓవర్ అది ప్రాఫిట్ కాదు, టర్న్ ఓవర్ 60 lakhs పైబడి ఉండి మీరు ప్రాఫిటబుల్ గా లేకపోయినా సరే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయాలని. లాస్ట్ గా ప్రొఫెషనల్ ఇన్కమ్ 10 lakhs కి పైబడి
భయపడి ఉన్నా, ఈవెన్ మీరు నెట్ లాస్ నాకు వచ్చింది, మొత్తం ఎక్స్పెన్సెస్ కే పోయాయి, నెట్ లాస్ నేను జీరోలో ఉన్నాను, నెగిటివ్ లో ఉన్నాను, ఏదైనా మీ ఇన్కమ్ 10 lakhs కంటే ఎక్కువ అయితే, మీ ప్రొఫెషనల్ ఇన్కమ్ అంతకు మించి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయాలి. ఇది సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ, నాకు 10,000 ఇన్కమ్ వస్తుంది అయినా సరే నేను గవర్నమెంట్ కి చెప్పాలనుకుంటున్నాను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ద్వారా. ఎందుకంటే మనం ఏదైనా వీసాస్ కి అంటే అప్లై చేయాలన్నా, వేరే కంట్రీస్ కి వెళ్ళాలనుకున్నా, సర్టెన్ టైమ్స్ క్రెడిట్ కార్డ్స్, దాని పక్కన పెట్టండి టర్మ్ ఇన్సూరెన్స్, అది కూడా పక్కన పెట్టండి, హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు కూడా నీ ఇన్కమ్ ఎంత అని ప్రూఫ్ వాళ్ళు సాలరీ స్లిప్స్ కంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కే ఎక్కువ వెయిటేజ్ ని ఇస్తారు. సాలరీ స్లిప్స్ ఇంపార్టెంటే, బట్ దానికంటే ఎక్కువ వెయిటేజ్ ఏ ఫైనాన్షియల్ సెగ్మెంట్ లో అయినా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కు ఉంటది. అండ్ నా ట్రస్ట్ వర్తినెస్ ని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపిస్తాయి కాబట్టి దానికోసమైనా నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయాలనుకుంటాను. ఇది థర్డ్ కేటగిరీ వాళ్ళకి చెప్తున్నాను. ఆర్ లెట్స్ సే నేను 1.5 లక్షలు సంపాదిస్తున్నాను, 2.5 లక్షలు కూడా సంపాదించట్లేదు, యాజ్ పర్ రూల్స్ నేను ఫైల్ చేయాల్సిన నీడ్ లేదు, బట్ స్టిల్ ఇలా 1.5 లక్ష 10 సంవత్సరాలు సంపాదించాను, లేకపోతే 20 సంవత్సరాలు సంపాదించాను, అప్పుడు ఆ డబ్బులంతా నేను ఒకసారి బ్యాంక్ లో వేయాలనుకున్నాను అనుకోండి, అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మనల్ని అడుగుతారు ఎక్కడిది డబ్బులని. నేను సంవత్సరం సంపాదించుకుంటూ వచ్చాను, అదే నా డబ్బులు అంటే మనం ప్రూవ్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం నాకు వచ్చింది 1.5 లక్ష డబ్బు, నేను ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు, ఓకేనా అని మనం గవర్నమెంట్ కి చెప్తూ రావాలి. నాకు వచ్చింది 1.5 లక్షే, నేనేం ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. రాంగ్ ఏం లేదు కదా. ఎస్, ఫైల్ చేయడానికి డబ్బులు ఖర్చు అవుతుంది, బట్ ఈ సిరీస్ చూసాక అలాగో మీరు మీ ఓన్ గా ఫైల్ చేసుకుంటారు కదా. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ రావచ్చు, నాకే 50,000 60,000 ఇన్కమ్ వస్తుంది, కానీ ఇప్పుడు నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలని ముందుకు వెళ్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళకి నేను ఇలా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేశాను, వీడేదో డబ్బులు ఉన్నోళ్ళ ఉన్నాడని నాకు ఇస్తున్న బెనిఫిట్స్ ని క్యాన్సిల్ చేయరా? ఇక్కడ నేను మీకు స్క్రీన్ పైన డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ది ఓపెన్ చేశాను. ఆరోగ్యశ్రీ చాలా మందికి వస్తుంటుంది. ఇలా గవర్నమెంట్ పథకాలు ఇస్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్కమ్ లిమిట్ పెట్టుకుంటాయి. ఈ ఇన్కమ్ కి మించి వాళ్ళు సంపాదిస్తుంటే వాళ్ళకి ఆ పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, పేదలకి పథకాలు ఇద్దాం అనుకుంటారు. అలా అని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు కాదు కదా. నేను స్టార్టింగ్ లో నుంచి చెప్తున్నాను, 1000 రూపాయలు వచ్చినా, అసలు మీకు ఏమీ రాకపోయినా సరే, నాకు ఏమీ రాలేదని కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయొచ్చు. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్ళకి ఎప్పుడు పథకాలు ఆపరు. ఇక్కడ చూడండి ఆరోగ్యశ్రీలో వాళ్ళు ఏం చెప్తున్నారు, 5 లక్షల కంటే పైబడి ఎవరైనా యాన్యువల్ ఇన్కమ్ ఉన్నా ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, ఇక్కడ చూడండి ఎవరెవరి ఫ్యామిలీస్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ 5 లక్షల వరకు ఉంటాయో వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీకి ఎలిజిబుల్ అంటున్నారు. అంటే 5 లక్షల వరకు ఉండి మీరు ట్యాక్స్ ని ఫైల్ చేసుకోండి, మాకేం ప్రాబ్లం లేదు, ఆరోగ్యశ్రీ ఇస్తాం అని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చెప్తున్నారు. మిగిలిన గవర్నమెంట్స్ కూడా ఇలా లిమిట్స్ ఉంటాయి. మోస్ట్లీ 5 లక్షల వరకు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేస్తుంటే ఏ ఇష్యూ కూడా మోస్ట్లీ గవర్నమెంట్స్ క్రియేట్ చేయవు. మీకు అంత డౌట్ ఉంటే నెట్ లో సెర్చ్ చేయండి, మీ పథకం ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఇన్కమ్ క్రైటీరియా ఎలిజిబిలిటీ అని కొడితే వచ్చేస్తుంది మీకు అక్కడ ఇన్కమ్. సో ఏ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన వాళ్ళని ఆపేద్దాం, వాళ్ళకి అసలు పథకాలు ఇవ్వద్దు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు ఇలా ఎవరు అనుకోరు. రూపాయి కూడా సంపాదించలేని వాళ్ళు నాకు రూపాయి కూడా రాలేదు అని కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయొచ్చు. మన మైండ్ సెట్ మారాలి, మారితేనే మీకు ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్ని ఇయర్లీ మీకు యాడ్ అయితేనే రేపు పొద్దున మీకు కావాలనుకున్నప్పుడు, ఒక లోన్ కావాలనుకున్నా, ఒక వీసా కావాలనుకున్నా, ఏదైనా ఇష్యూ అవుతున్నా ఇది నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని మీరు ధైర్యంగా చూపించుకోగలిగే ఒక స్కోప్ మీకు దొరుకుతుంది. ఇది 3వ కేటగిరీ మాట్లాడుకున్నాం. 4వ కేటగిరీ, ఎంత మంది పేదవాళ్ళు అండ్ ఈవెన్ మధ్య తరగతి వాళ్ళు పెద్ద మొత్తంలో ఎఫ్డీలు వేసి దాని మీద టీడీఎస్ కట్ అవుతూ ఉంటే, ట్యాక్స్ డిడక్షనెట్ సోర్స్ కట్ అవుతూ ఉంటే రీఫండ్ చేసుకోక వదిలేస్తున్నారో తెలుసా? ఇన్కమ్ ట్యాక్స్ ని ఫైల్ చేస్తే గవర్నమెంట్ మన మీద ఏదైనా చేసేస్తుందని. మీరు కార్ కొంటున్నా టీసీఎస్ కట్ అవుతుంది, ట్యాక్స్ కలెక్షనెట్ సోర్స్ అది. చాలా సందర్భాల్లో మీకు డబ్బులు వేసేటప్పుడు టీడీఎస్ కట్ చేసేస్తున్నాం అంటారు. సాలరీడ్ పీపుల్ ని పక్కన పెట్టండి, మిగిలిన వాళ్ళకి కూడా చాలా దగ్గర టీడీఎస్ కట్ అవుతుంది, టీసీఎస్ కట్ అవుతుంది. కట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళదు, గవర్నమెంట్ దగ్గర ఉంటది. గవర్నమెంట్ మనతో ఏం చెప్తుందంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో రా నా దగ్గరికి, చెప్పు నీ ఇన్కమ్ ఎంత, నువ్వు ట్యాక్స్ కట్టాల్సిన పర్సన్ కాదా, నీకు అసలు టాక్సబుల్ ఇన్కమే లేదా, దెన్ నువ్వు ఏదైతే టీడీఎస్ టీసీఎస్ నీ పేరు మీద కట్ అయ్యాయో అది నేను నీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తాను, ప్రతి రూపాయి మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. ఏదైతే మీ బ్యాంక్ వాళ్ళు మీ ఎఫ్డి మీద, మీ డిపాజిట్స్ రిలేటెడ్ గా ఎక్కడైనా వస్తున్న ఇంట్రెస్ట్ మీద టీడీఎస్ కట్ చేస్తుంటే మీరు దాన్ని రీఫండ్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేసే తెచ్చుకోవాలి. ప్రతి ఒక్క మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళు కూడా వేలల్లో ఒకవేళ వాళ్ళ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ రిలేటెడ్ గా ఎప్పటి నుంచో కట్ అయిపోతూ ఉన్నా సరే దాన్ని టైం టు టైం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేసి మీరు రీఫండ్ ని బ్యాంక్ అకౌంట్ కి తెచ్చుకోవచ్చు. సో ఈ 4 కేటగిరీస్ లో ఉంటున్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని అప్లై చేస్తుంటారు. సో మీరు ఇప్పటి వరకు చూసిన ఇంటర్నెట్ లో చూసిన ఇన్కమ్ ట్యాక్స్ వీడియోస్ కి దీనికి కొంత తేడా అనిపిస్తూ ఉందా? ఇలానే ఉంటాయి నెక్స్ట్ సిరీస్ లో వచ్చే వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా. నచ్చితే మాత్రం తప్పకుండా మన వాళ్ళతో, ఎంత మందితో వీలైతే అంత వాళ్ళతో షేర్ చేయండి. బికాస్ టీడీఎస్ చాలా వరకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గరే ఉండిపోతున్నాయి, రీఫండ్ కి మన వాళ్ళు తీసుకోవట్లేదు. ఆర్ మీకు షేర్ చేసే స్కోప్ లేకపోతున్నా వీడియోని ఒక లైక్ చేయండి. యూట్యూబ్ వాళ్ళు ఇది ఒక మంచి వీడియోని ఇంకో 10 మందికి చూపిస్తారు. నెక్స్ట్ ది, చాలా మంది ఈ తప్పు చేసి 12% దగ్గరగా పెనాల్టీని ఉత్త పుణ్యాన గవర్నమెంట్ కి కట్టేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కట్టేస్తున్నారు. గవర్నమెంట్ ఏం చెప్తుందని మనం అంతా అనుకుంటామంటే, ఇన్ఫాక్ట్ నేను కూడా స్టార్టింగ్ లో ఇలానే అనుకున్నా, మనం సంవత్సరం అంతా సంపాదించాక ఎంత సంపాదించామో లెక్క చూసుకొని దాంట్లో
దాంట్లో మనం ఏ స్లాబ్ లో ఉంటామో చూసుకొని దాన్ని బట్టి ఇన్కమ్ ట్యాక్స్ చూసుకొని ట్యాక్స్ ని గవర్నమెంట్ కి కట్టడమే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనుకున్నాను. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం అనుకున్నాను. కానీ అసలు విషయం అది కాదు. మనం ఏం సంపాదించకపోతున్నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయొచ్చు. అది పక్కన పెట్టండి, ఇందాకే మాట్లాడుకున్నాం. అసలు విషయం ఏంటంటే గవర్నమెంట్ మనతో అలా చెప్పదు. గవర్నమెంట్ ఎలా చెప్తదంటే, బాబు నీకు లాస్ట్ ఇయరే తెలుసు కదా నీకు సంవత్సరం ఎంత డబ్బులు వస్తుందో, ఆర్ ఇప్పుడు కూడా నీకు జరుగుతున్న బిజినెస్ ఆర్ వస్తున్న శాలరీని బట్టి నీకు తెలుస్తుంది కదా ఈ సంవత్సరం అయ్యేసరికి నీకు ఎంత ఇన్కమ్ వస్తుందో. దాన్ని బట్టి ముందుగానే నువ్వు థింక్ చేసి, ఓహో నాకు ఈ సంవత్సరం 10 లక్షలు ఇన్కమ్ వస్తుంది. 10 లక్షలు ఇన్కమ్ ఉంటే నేను చేస్తున్న డిడక్షన్స్, ఎగ్జామ్షన్స్ ఇవేంటో నెక్స్ట్ చెప్తాను. ఇవన్నీ తీసేయంగా నాకు ఒక 7 lakhs దగ్గరగా నెట్ టాక్సబుల్ ఇన్కమ్ వస్తుంది. దానికి నేను ఇంత % ట్యాక్స్ కట్టాలి అని ముందుగానే క్యాలిక్యులేట్ చేసి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతున్నప్పుడే క్యాలిక్యులేట్ చేసేసి, సపోజ్ అదంతా కలిపితే లెట్స్ సే ₹1,00,000 ట్యాక్స్ మీరు కట్టాల్సి వచ్చింది అనుకోండి. అందులో 15% ఆఫ్ ద ట్యాక్స్ ఇంకా మనం సంపాదించలేదు మొత్తం డబ్బులు, బట్ ఎంత సంపాదిస్తామో ముందుగానే ఆలోచించుకొని 15% ఆఫ్ ద ట్యాక్స్ జూన్ 15 లోపు కట్టేయాలి గవర్నమెంట్ కి. కట్టకపోతే ఏమవుతుందో కూడా చెప్తా. అది అడ్వాన్స్ ట్యాక్స్ అంటారు. గడువులు ఉంటాయి. క్వార్టర్ కి ఒక గడువు ఉంటుంది. అలా ఫస్ట్ క్వార్టర్ కి గడువు జూన్ 15. ఎంత కట్టాలి మనం అంతా ఎస్టిమేట్ చేసుకొని ఎంత ట్యాక్స్ అయితే మనం ఇయర్ ఎండ్ లో పే చేయాల్సి వస్తుందని మన ఎస్టిమేషన్ ఉందో దానికి 15%. లెట్స్ సే నేను ₹1,00,000 ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని నాకు కానీ క్యాలిక్యులేషన్ ద్వారా అర్థమైతే ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అది కమింగ్ టైమ్స్ లో వస్తున్న వీడియోస్ లో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అలా కానీ అనుకుంటే ₹1,00,000 నేను కట్టాలనుకుంటే జూన్ 15వ తేదీకి 15% అంటే 15,000 కట్టాలి. అది మొదటి విడత. తర్వాత సెప్టెంబర్ 15 నాటికి 45% కట్టుండాలి. సో అంటే 45,000 దగ్గరగా నేను కట్టేసి ఉండాలి. ఆ లక్షలు ఆల్రెడీ 15,000 ముందు కట్టేశాను కాబట్టి అడిషనల్ గా ఇంకొక 30,000 కడితే టోటల్ గా 45% ఆఫ్ మై టోటల్ ట్యాక్స్ పేమెంట్ నేను కట్టేయాలి సెప్టెంబర్ 15 కి. డిసెంబర్ 15 కి 75% నేను కట్టేసి ఉండాలంటే 1,00,000 కట్టాల్సి ఉంటే 75,000 నేను కట్టేయాలి. ఆల్రెడీ 45,000 కట్టేశాను ముందు వరకు, ఇంకొక 30,000 కట్టాలి ఎక్స్ట్రాగా. అండ్ లాస్ట్ మార్చ్ 15 నాటికి ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవ్వలేదు. మార్చ్ 15 నాటికి 100కి 100% కట్టేయాలి. అంటే 1,00,000 నేను కట్టేయాలి. సో ఎంత ట్యాక్స్ అయితే అవసరమో అంత ట్యాక్స్ సంవత్సరం ఎండ్ అయ్యాక నేను క్యాలిక్యులేట్ చేసుకోవడం కాదు. సంవత్సరం ఎండ్ అవ్వక ముందే మార్చ్ 15వ తేదీకి మొత్తం నేను గవర్నమెంట్ కట్టేస్తే, మరి ఎక్కువ కట్టేస్తుంటే నేను పొరపాటున రాంగ్ క్యాలిక్యులేషన్ అయితే గవర్నమెంట్ చెప్తుంది టెన్షన్ పడుకు నేను నీకు రీఫండ్ ఇస్తాను. మరి తక్కువ కట్టుంటే ఎర్రర్స్ ఎవరైనా చేస్తారు. మీరైనా చేస్తారు, నేనైనా చేస్తాను, ఎవరైనా ఎర్రర్ చేస్తారు. కాబట్టి నువ్వు 1,00,000 కట్టాలి కదా, అందులో 90% అంటే 90,000 నువ్వు కరెక్ట్ గా కట్టున్నా నేను నీ మీద పెనాల్టీ వేయను. ఆ మిగతా 10,000 తర్వాత కట్టే. కానీ నువ్వు 1,00,000 కట్టాల్సి ఉంటే నీకు తెలుసు 1,00,000 వరకు వస్తుంది ఇంచుమించాలి. నువ్వు 50,000 కట్టావు, 20,000 కట్టావు అంటే 20% కట్టావు, 50% కట్టావు. మిగిలిన మనీకి పర్ మంత్ 1% లెక్కన అంటే నియర్లీ 12% దగ్గరగా, ఇంకా దానికంటే ఎక్కువే 12% దగ్గరగా మీ మీద పెనాల్టీ వేసి డబ్బులు తీసుకుంటారు. ట్యాక్స్ ప్లస్ 12% పెనాల్టీ. అర్థమైంది కదా. ఇది ఎవరైనా ఇంకా డీటెయిల్డ్ గా తెలుసుకోవాలంటే జస్ట్ గూగుల్లో సెక్షన్ 234B అని సెర్చ్ చేయండి. మరి నేను ఆల్రెడీ ఎంప్లాయీని, నా పేరు మీద టీడీఎస్ ఆల్రెడీ వాళ్ళు కట్ చేస్తున్నారు. మళ్ళీ నేను ఏమైనా అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలా? మీరు ఎంప్లాయీ కాబట్టి మీకు ఎంత జీతం ఇస్తున్నారో ఆ కంపెనీకి తెలుసు కాబట్టి మీరు ఎంత ట్యాక్స్ లోకి వెళ్తున్నారో కూడా కంపెనీ క్యాలిక్యులేట్ చేసి దానికి తగిన అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ టీడీఎస్ రూపంలో చేస్తుంటారు. సో ఒకవేళ మీరు ఎంప్లాయీ టీడీఎస్ కట్ అవుతుంటే టెన్షన్ పడదు, మీరేం చేయాల్సిన నీడ్ లేదు. బట్ సెల్ఫ్ బిజినెస్ ఉంటూ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటూ, ఆర్ మీరు ఇతర బిజినెస్ ని చేస్తూ, ఇతర ఫ్రీలాన్సింగ్ యాక్టివిటీ చేస్తూ అక్కడి నుంచి పెద్ద మొత్తంలో సంపాదిస్తూ ప్రెసెంట్ ఉంటున్న ఎంప్లాయర్ కి చెప్పలేదు అనుకోండి, తన టీడీఎస్ నెల తన ఇస్తున్న శాలరీ మీద కట్ చేస్తాడు. మీకు టోటల్ గా చూస్తే నెట్ ఇన్కమ్ చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు మీరు ఓన్ గా క్యాలిక్యులేట్ చేసుకొని నాకు జాబ్ ద్వారా వస్తున్న ఇన్కమ్ కి టీడీఎస్ వెళ్ళిపోతుంది, మిగిలిన ద్వారా వస్తున్న ఇన్కమ్ కి నేను ఎంత ట్యాక్స్ లోకి వెళ్తానని చూసుకొని మీరు అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ చేయాలి. లేదంటే చిక్కుల్లో లాస్ట్ లో పడతారు. ఫైల్ చేసినప్పుడు పడతారు విత్ 12% ఇంట్రెస్ట్ కాదు పెనాల్టీ. ఇప్పుడు అసలైన టాపిక్ ITR 1, 2, 3, 4, 5, 6, 7 ఏవి మనవి, ఏవి ఎవరు ఫైల్ చేయాలి, ఏవి అసలు ఎవరు పట్టించుకోవాల్సిన నీడ్ లేదు. ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఒక ఇంపార్టెంట్ ఇమేజ్ కనిపిస్తుంది. చూడడానికి కొంత కన్ఫ్యూజ్ చేసేలా ఉంటది, బట్ నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాక ఇది ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి సరిపోతుంది. మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా ఇమేజ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అర్థం కాకపోవడం వల్ల మేబీ మీరు కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు. ఎప్పటికీ ఇది గుర్తుంచుకోండి, లాస్ట్ 3 మనవు కాదు, 5, 6, 7 మనవు కాదు. 5 పార్ట్నర్షిప్ ఫ్రేమ్స్ ఆర్ LLPs ఉంటాయి, వాటికి సంబంధించింది. 6వది కంపెనీకి సంబంధించింది. 7వది ట్రస్ట్ కి సంబంధించింది. మనకి సంబంధించినవి, ఇండివిజువల్ కి సంబంధించినవి ITR 1, 2, 3, 4. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫైల్ చేసేది ITR 1. ఏ ITR ఎవరు ఫైల్ చేయాలన్నది ఫస్ట్ సింపుల్ గా చెప్పేస్తాను, మీకు ఈజీగా గుర్తుంటది. తర్వాత డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు సాలరీడ్ ఎంప్లాయ్ అయ్యండి, జనరల్ గా మీకు సాలరీ వస్తూ దాంతో పాటు బ్యాంక్ నుంచి వడ్డీ పడుతూ, ఆర్ మీకు ఎక్కడైనా ఇల్లుంటే ఇంటి నుంచి ఇన్కమ్ కూడా, మోస్ట్లీ ఇంటి నుంచి ఇన్కమ్ మన వాళ్ళంతా బ్లాక్ లోనే తీసుకుంటుంటారు కాబట్టి దాన్ని పక్కన పెడదాం. సాలరీడ్ ఇన్కమ్ అయి బ్యాంక్ నుంచి వడ్డీ పడుతూ, స్టాక్ మార్కెట్ లో మీరు ఇన్వెస్టరే బట్ స్టాక్స్ ని సెల్ చేయలేదు, మీరు ట్రేడింగ్ చేయరు, డివిడెండ్స్ బ్యాంక్ లో పడుతుంటాయి,
దాన్ని మీరు ఆపలేరు కదా. స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు డివిడెండ్స్ బ్యాంక్ లో పడుతుంటాయి, ఆపలేరు. ఈ ఇన్కమ్స్ కానీ మీకుంటే దెన్ ITR 1 మీరు ఫైల్ చేయొచ్చు. మీ ఇన్కమ్ మోస్ట్లీ 50 lakhs కంటే తక్కువ ఉంటాయి. ఓకేనా. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ITR 2 ఎవరు ఫైల్ చేయాలంటే ఇందాక చెప్పినవన్నీ ఉంటూ దీనికి అడిషనల్ గా 2 హౌస్ ప్రాపర్టీస్ దగ్గర నుంచి ఇన్కమ్ అయినా వస్తుండాలి. దాన్ని పక్కన ఉంచితే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మీరు స్టాక్స్ లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, అంటే మీరు స్టాక్స్ ని కొని సంవత్సరం రోజుల కంటే ఎక్కువ హోల్డ్ చేసి సెల్ చేస్తే మీకు లాభం వస్తుందా ఆర్ నష్టం వచ్చినా దాన్ని క్యారీ చేయాలనుకుంటున్నా ITR 2 నే ఫైల్ చేయాలి. లాభం వచ్చింది నాకు ఇంత నేను ట్యాక్స్ కడతాను, ఇంత లక్షకు మించి నాకు వస్తున్న డబ్బులపై 10% ట్యాక్స్ కడతాను అనుకున్నా ITR 2 నే ఫైల్ చేయాలి. లేదు సంవత్సరం లోపే అమ్మేశారు, కొన్న 4 నెలలకే అమ్మేశారు, కొన్న నెలకే అమ్మారు, లేకపోతే కొన్న 2-3 రోజులకే అమ్మేశారు, ఇంట్రాడే కాకుండా ఒక 4-5 రోజులు లేకపోతే ఎంతో ఒక టైం పీరియడ్ లెస్ దాన్ 1 year లో అమ్మేశారు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చింది ఆర్ లాస్ వచ్చింది, స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు లాస్ వచ్చింది, సంవత్సరం లోపు అమ్మేసేసారు, దానికి కూడా ITR 2 నే మీరు ఫైల్ చేయాలి. క్యాపిటల్ గెయిన్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ స్టాక్స్, ఇంకే ఇతర అసెట్స్ నుంచి అయినా మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్ ఏ ద్వారా అయినా మీరు సెల్ చేస్తుంటే మీకు క్యాపిటల్ గెయిన్స్ ఆర్ లాస్ ఏ వస్తున్నా మీరు ITR 2 ని ఫైల్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇవన్నీ ఉన్నాయి, దీంతో పాటు నేను బయట బిజినెస్ చేస్తున్నా ఆర్ నేను ఇంట్రాడే యాక్టివిటీ స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తున్నా, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేస్తున్నా, దెన్ మీరు ITR 3 ని ఫైల్ చేయాలి. ఇలా చెప్పగానే మెజారిటీ ఆఫ్ మన వాళ్ళు ITR 3 మాకు కావాల్సిన ITR అని అనుకుంటూ ఉంటారు కదా. బట్ ఒకసారి చూసుకోండి, మీకు ఒకవేళ ఏ ఇన్కమ్ లేకుండా అంటే మీరు ఏమీ సెల్ చేయక బై చేయక అలా వదిలేస్తుంటే మోస్ట్లీ ITR 1 సరిపోతుంది. డివిడెండ్స్ ఒకటే పడి ఉంటే, లేదు క్యాపిటల్ గెయిన్స్ మాత్రమే, నేను ఇంట్రాడేలో ఏమీ చేసి ఉండను, FNO నేను టచ్ చేయలేదు అనుకుంటే ITR 2 సరిపోతుంది. FNO కూడా టచ్ చేశాను, లేకపోతే బయట కూడా నాకు బిజినెస్ లో ఉన్న ఇన్కమ్ వస్తుందంటే ITR 3. అండ్ ఫైనలీ ITR 4 ఎవరికి చిన్న బిజినెస్ లు ఆర్ ప్రొఫెషనల్ గా ఎవరైతే చేస్తుంటారో యాక్టివిటీ, మా దగ్గర బుక్స్ లేదు, బ్యాలెన్స్ షీట్ లేదు, లేకపోతే మేము చూపించలేము, లెక్కలన్నీ చూపించలేమంటే మీకు వస్తున్న ఎంటైర్ టర్న్ ఓవర్ పైన 8% ఆఫ్ ద ఇన్కమ్ నే మీ నార్మల్ ఇన్కమ్ గా తీసుకు ఆర్ సర్టెన్ కండిషన్స్ లో 6% ఆఫ్ ద ఇన్కమ్ నే తీసుకుంటూ దానిపై ఇన్కమ్ ట్యాక్స్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. 2023 బడ్జెట్ కి ముందు స్మాల్ బిజినెస్ లకి 2 కోట్ల దగ్గరగా మాత్రం లిమిట్ ఉండేది, దానికి పైబడి వస్తున్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ITR 3 నే ఫైల్ చేయాలి. అండ్ ప్రొఫెషనల్స్ లైక్ డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ వాళ్ళకి 50 lakhs లిమిట్ ఉండేది, ఇప్పుడు దాన్ని 75 lakhs చేశారు. దీంట్లో మీరు ఎటువంటి క్యాపిటల్ గెయిన్స్ ని కానీ ఆర్ ట్రేడింగ్ ఇన్కమ్ ని కానీ ఇది ఎవరు చూపించలేరు. సో కాబట్టి మీరు ఏ మాత్రం ఇంట్రాడే చేస్తున్నా, ఏ మాత్రం FNO చేస్తున్నా ఆర్ ఇంకేదైనా బిజినెస్ ద్వారా ఇన్కమ్స్ వస్తున్నా మీరు ఖచ్చితంగా ITR 3 కి వెళ్తారు. లేదు ఓన్లీ మీరు ప్యూర్ ఇన్వెస్టర్, అప్పుడప్పుడు కొంటుంటారు అప్పుడప్పుడు అమ్ముతుంటారంటే ITR 2 కి వెళ్తారు. లేదు నేను అసలు కొంటాను అలా వదిలేస్తాను అంతే, నేను అసలు అమ్మే పరిస్థితే లేదు, ఇప్పుడు ఎప్పుడు నేను అలా చేయలేదు, ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో డివిడెండ్ ఇన్కమ్ మాత్రమే పడింది, ఇంట్రెస్ట్ ఇన్కమ్ మాత్రమే పడింది అంటే ITR 1 కి వెళ్తారు. ఐ హోప్ మీకు టోటల్ క్లారిటీ వచ్చిందని ఏ ITRs ఎవరెవరు ఫైల్ చేయాలని. అండ్ ఇప్పుడు న్యూ ట్యాక్స్ రిజిమ్ బెటరా, ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ బెటరా? ఫ్రెండ్స్ దీని రిలేటెడ్ గా ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను. నేను ఇవాళ దాంట్లో సింపుల్ గా చెప్పాలనుకుంటున్నాను, మీకు వస్తున్న సాలరీ కానివ్వండి, అదర్ ఇన్కమ్స్ కానివ్వండి, వీటన్నిటిని కలుపుకుంటే 7.5 లక్షల కంటే తక్కువ ఉంటే, ఇంచుమించుగా జోన్ లో గానీ మీరు ఉంటే 7.5 లక్షల దానికంటే తక్కువ ఉంటే దెన్ మీరు న్యూ ట్యాక్స్ రిజిమ్ కి వెళ్ళిపోండి. ఏ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయబడలేదు, ఆ టోటల్ డబ్బులంతా మీది ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ అయిపోతుంది ఫైల్ చేసుకుంటే. బట్ 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు, 20 దానికంటే ఎక్కువగా వస్తూ ఉంటే దెన్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ లో మీకు డిడక్షన్స్ అండ్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. అది ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్తా. దాన్ని యూజ్ చేసుకొని మీరు మీ మొత్తం ఇన్కమ్ ని 12 lakhs ఇన్కమ్ ని కూడా 5 lakhs గా తీసుకొచ్చేసి నేను ట్యాక్స్ పే చేయను అని చెప్పేసేయచ్చు. సో డబ్బులు ఎక్కువగా సంపాదిస్తూ ఆ ఇతర బిజినెస్ లో అవన్నీ చేస్తే ఎక్కువ ఇన్కమ్ వస్తున్న వాళ్ళు గ్రేటర్ దాన్ 7.5 lakh, మోస్ట్ ప్రాబబులీ 12 lakh ఆర్ అంతకంటే అబో వస్తూ దాని ఎలా అయినా డిడక్షన్స్ అండ్ ఎగ్జామ్షన్స్ తగ్గించుకోవాలనుకుంటే ఓల్డ్, దెన్ ఇన్కమ్ తక్కువ ఉంటున్న వాళ్ళకి ఒక 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు ఉంటున్న వాళ్ళకి న్యూ ట్యాక్స్ రెజిమ్ బెటర్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్షన్స్ అండ్ డిడక్షన్స్. ఎగ్జామ్షన్స్ అంటే ఇవి, డిడక్షన్స్ అంటే ఇవి రెగ్యులర్ గా నేను కూడా స్టార్టింగ్ లో ఇన్కమ్ ట్యాక్స్ గురించి చూస్తున్నప్పుడు చాలా సార్లు వినేవాడిని, ఇది డిడక్షన్, ఇది ఎగ్జామ్షన్, నాకు గుర్తుండేది కాదు. ఏది డిడక్షన్, ఏది ఎగ్జామ్షన్, ఎలా గుర్తు పెట్టుకోవాలి అనుకుంటున్నప్పుడు నేను డిరైవ్ చేసుకున్న థింగ్ ఏంటంటే ఎగ్జామ్షన్స్ లో స్టాండర్డ్ డిడక్షన్ ని ఒక్కటి తప్పించి మిగిలినవన్నీ కూడా మనం స్పెండ్ చేయాల్సినవి. అవి సేవింగ్స్ కాదు, మన ఫ్యూచర్ రిలేటెడ్ గా మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్ కాదు, మోస్ట్లీ స్పెండింగ్ ఉంటుంది. అది HRA కానివ్వండి, అలవెన్సెస్ కానివ్వండి, ఆర్ మనం ఇంటర్నెట్ వేసుకున్న, పేపర్ వేసుకున్న, జిమ్ కు వెళ్ళినా వాటి రిలేటెడ్ గా అలవెన్సెస్ కూడా మన కంపెనీస్ ప్రొవైడ్ చేస్తుంటాయి కదా, అవన్నీ మనం స్పెండ్ చేయాలి. స్పెండ్ చేస్తే నేను ఇంతకి స్పెండ్ చేశాను, ఇంతకు సంబంధించిన డబ్బులపై నేను ట్యాక్స్ కట్టను అని మనం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్తున్నట్టు. సో మోస్ట్లీ ఎగ్జామ్షన్స్ అన్ని మీరు స్పెండ్ చేసేటివే ఉంటాయి అండ్ కంపెనీ అవి మీకు ఇచ్చేదే ఉంటుంది, స్టాండర్డ్ డిడక్షన్ ఒకటి తప్పించి. డిడక్షన్స్ అలా కాదు, డిడక్షన్స్ అన్ని ఇన్వెస్ట్మెంట్స్ మన రిలేటెడ్ గా, మన ఫ్యామిలీ రిలేటెడ్ గా మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్, ఇంక్లూడింగ్ టర్మ్ అండ్ హెల్త్. సెక్షన్ 80C లో టర్మ్ వెళ్తుంది, సెక్షన్ 80D లో హెల్త్ వెళ్తుంది, హెల్త్ ఇన్సూరెన్స్ వెళ్తుంది, అవి కూడా సార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇవన్నీ ఏంటంటే
మనం డబ్బులు వేస్తూ మన రిలేటెడ్ గా ఫ్యూచర్ కోసం మనం ప్లాన్ చేసేటివి వాటినన్నిటి డిడక్షన్స్ గా మనం చూస్తాం. ఈ రెండింటి కాంబినేషన్ తో ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ లో మెజారిటీ ఆఫ్ థింగ్స్ ఇవి మనకి యూజ్ అయ్యేది ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ లో మన టాక్సబుల్ ఇన్కమ్ లెట్స్ సే నాకు ఒక 15 లక్షల శాలరీ వస్తుంటే ఎగ్జామ్షన్స్ ని డిడక్షన్స్ ని యూజ్ చేసి దాన్ని 6 లక్షలకు 7 లక్షలకు తెచ్చేసి ట్యాక్స్ తక్కువ కట్టే ప్రయత్నం ఇండివిజువల్స్ చేస్తూ ఉంటారు. నేను ఆల్రెడీ వీటి గురించి చెప్పాను. బట్ ఇన్కమ్ ట్యాక్స్ సిరీస్ లో ఒక భాగంగా మళ్ళీ ఇంకొకసారి డీటెయిల్డ్ గా చాలా టైం తీసుకొనైనా పూర్తిగా వివరించండి అంటే నేను వీడియోని చేస్తాను. మీరు కావాలంటే నెక్స్ట్ వీడియో దేంట్లోనే కవర్ చేస్తాను. అండ్ ఇన్ఫాక్ట్ ఈ వీడియో కూడా డివైడ్ చేసి పెడితే ఒక 3-4 వీడియోలు పెట్టేది. బట్ నేను చెప్పాల్సిన టాపిక్స్ మన ఛానల్ పరంగా కవర్ చేయాల్సిన టాపిక్స్ బోల్డ్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా డివైడ్ చేసుకుంటా కాకుండా సింగిల్ ద్వారానే ఒక మాస్టర్ క్లాస్ సిరీస్ ద్వారానే ఒక్కొక్క వీడియోని 4 వీడియోస్ తో మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఇలా వీడియోస్ ని రికార్డ్ చేస్తున్నాను. సో లెంతీ ఉన్నాయని మాత్రం తిట్టుకోకండి. డివైడ్ చేస్తే నాకే బెనిఫిట్. సో అర్థం చేసుకోండి. మీకే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒకే దగ్గర ఉండాలని ఈ పూర్తి వీడియోలు వస్తున్నాయి. నెక్స్ట్ ఏ డాక్యుమెంట్స్ కావాలి అండ్ ఎక్కడ వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేస్తుంటే అంటే ఎలా ఫైల్ చేయాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఇవేవి మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకోలేదు. అవి నెక్స్ట్ వస్తాయి. బట్ ఫైల్ చేయాలనుకుంటే మాత్రం ఫార్మ్ 16 మీకు కావాలి. అది మీరు ఎవరి దగ్గర అయితే జాబ్ చేస్తున్నారో వాళ్ళు ఇస్తారు మీకు. మోస్ట్లీ ఎవ్రీ అసెస్మెంట్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ ఉంటున్న ఇయర్ ఉంటుందా ఆ ఇయర్ లో June 15 అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ గా ఈ ఇయర్ లో June 15 అరౌండ్ మీకు ఫార్మ్ 16 ఇస్తారు. అది ఖచ్చితంగా మీ ఎంప్లాయరే మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళే మీకు ఇవ్వాలి. ఓకేనా. తర్వాత ఫార్మ్ 26 AS అంటారు. ఇది మీకు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ లో దొరుకుతుంది. ఎలా అనేది నేను మీకు ఇక్కడ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పాన్ కార్డ్ ని ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఇవి ఎలా రిజిస్టర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. కంటిన్యూ క్లిక్ చేస్తే మీరు లాగిన్ అవుతారు. మీ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. పైన ఈ ఫైల్ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అక్కడికి వచ్చి మీరు కొంత స్క్రోల్ చేసుకుంటూ ఇటు రైట్ హ్యాండ్ సైడ్ కి వచ్చారంటే వ్యూ 26 AS అని కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి. ఇలా పాపప్ విండో ఓపెన్ అవుతుంది. కన్ఫర్మ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ట్యాబ్ మీకు ఓపెన్ అవుతుంది. అందులో ఇక్కడ ఈ బాక్స్ ని చెక్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేసి ఇక్కడ వ్యూ ట్యాక్స్ క్రెడిట్ ఫ్రమ్ 26 AS ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి అసెస్మెంట్ ఇయర్ 2024-25 ని సెలెక్ట్ చేసి ఎందుకు అదే సెలెక్ట్ చేయాలి చెప్తాను. అది కూడా వ్యూ యాస్ HTML ని క్లిక్ చేసి వ్యూ అండ్ డౌన్లోడ్ ని క్లిక్ చేయండి. మీకు కింద డేటా అంతా వస్తుంది. తర్వాత ఎక్స్పోర్ట్ యాజ్ ఎ PDF అని క్లిక్ చేసి కూడా మీరు ఇది సేవ్ చేసుకోవచ్చు. ఇంతకీ 26 AS అంటే ఏంటి, ఫార్మ్ 16 అంటే ఏంటి, వీటి గురించి చెప్పరా చెప్తాను. ఇంకొక డాక్యుమెంట్ ఉంది. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పి చెప్తాను. థర్డ్ డాక్యుమెంట్ AIS. మీరు లాగిన్ అయ్యాక ఈ టాప్ సెక్షన్ లోనే మీకు ఇక్కడ ఉంటుంది AIS అని. దాన్ని క్లిక్ చేయండి. పాపప్ విండో వస్తుంది. ప్రొసీడ్ క్లిక్ చేయండి. ఇంకొక ట్యాబ్ లో మీకు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ AIS రిలేటెడ్ గా డేటా మీకు కనిపిస్తుంది. దాని పక్కనే AIS అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. అక్కడ TIS టాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ, AIS యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ మీకు కనిపిస్తుంది. మీరు జస్ట్ ఇంటర్నెట్ లోనే ఉండి ఆ డేటా అంతా చూసుకోవాలనుకుంటే దాన్ని క్లిక్ చేయండి. లేదంటే ఇది మీకు డౌన్లోడ్ చేసి ఒక ఫైల్ లా కావాలి, టోటల్ డేటా కావాలనుకుంటే డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మాట్లాడతాను. ఫస్ట్ థింగ్ ఫార్మ్ 16. ఫార్మ్ 16 లో ఏముంటుందంటే లెట్స్ సే నేను మీ దగ్గర పనిచేస్తున్నాను, మీ కంపెనీలో పనిచేస్తున్నాను. మీరు నాకు శాలరీ వేస్తున్నారు. మీరు వేస్తున్న శాలరీని బట్టి నా ఇన్కమ్ ఎంతకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, అప్పుడు నేను ఏ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ లోకి వెళ్తాను. దాన్ని బట్టి టైం టు టైం మీరు TDS పేరుతో అడ్వాన్స్డ్ ట్యాక్స్ పేమెంట్ నా దగ్గర నుంచి కట్ చేసి గవర్నమెంట్ వేస్తూ ఉంటారా, అది ఫార్మ్ 16 లో ఉంటుంది. సింపుల్ టర్మ్ మీ ఎంప్లాయర్ మీ దగ్గర నుంచి కట్ చేస్తున్న TDS మొత్తం ఫార్మ్ 16 లో ఉంటుంది. ఫార్మ్ 16 మీరు డౌన్లోడ్ చేసుకోవడం కాదు, మీ ఎంప్లాయరే మీకు ఇవ్వాలి. June 15th ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత June 15th అది మీ దగ్గరికి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ ఇక్కడ చెప్పానా, ఈ ఫైల్ దగ్గరకు వెళ్తే 26 AS అని కనిపిస్తుందని. సో ఈ 26 AS లో TDS అండ్ TCS ఉంటది. దీన్ని బట్టి మీకు ఏం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ప్రతి ఒక్కరు లాగిన్ అవ్వండి. మీరు ఫైల్ చేస్తారా చేయదా పక్కన పెడితే నెక్స్ట్ చెప్పే వీడియోలో ఎలా లాగిన్ అవ్వాలని చెప్పే వీడియోలో లాగిన్ క్రియేట్ చేసుకొని 26 AS ని డౌన్లోడ్ చేసి చూసుకొని TDS లు TCS లు మీకు ఎంతెంత వచ్చాయో చూసుకోండి. మీరు అసలు నెట్ టాక్సబుల్ ఇన్కమే కాదు, మీరు జీరో ట్యాక్స్ పే చేయాల్సి వస్తే ఎంతైతే TDS TCS అక్కడ ఉందో అది ప్రతి రూపాయి మీ బ్యాంకు మీరు రీఫండ్ తెప్పించుకోవచ్చు. ఫార్మర్స్ ఆర్ ఎవరెవరికైతే అసలు ఇన్కమ్ టాక్సబుల్ దాంట్లోకే రాదో ఆర్ ఎవరి ఇన్కమ్ అయితే అసలు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న సిచ్యువేషన్స్ లోనే ఉండదు వాళ్ళ మీద కూడా బ్యాంక్ వాళ్ళు TDS లు వేసుంటారు. కార్లు కొంటున్నప్పుడు TCS లు కట్ అయి ఉంటాయి. 26 AS ని డౌన్లోడ్ చేసుకోండి, చూసుకోండి మీ TCS లు TDS లు ఎంత కట్ అయ్యా అవన్నీ బ్యాంకు మీరు రీఫండ్ తెప్పించుకోండి. కావాలంటే మీరు ఫార్మ్ 16 ని ఫార్మ్ 26 AS ని కూడా కంపేర్ చేసి అక్కడ కట్ అయిన TDS ఇక్కడ 26 AS లో కూడా చూపిస్తున్న TDS రెండు ఒకటేనా కాదని కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఫైనల్ గా ఇందాక నేను చూపించి చెప్పాను కదా AIS అని. TAS పెద్ద ఇన్ఫర్మేషన్ ఏ ఉండదు దాంట్లో, బట్ AIS యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ లో మన పుట్టు పూర్వత్రాలు మొత్తం ఉంటాయి. TDS ఉంటది, TCS ఉంటది, మీరు పెద్దగా చేసిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఎక్కడి నుంచి మీకు డివిడెండ్ వచ్చింది, స్టాక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ట్రేడింగ్
రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్, టోటల్ ఇన్ఫర్మేషన్, మనం ఏమేం చేసాము, మన పాన్ కార్డ్ ని యూజ్ చేసి మన బ్యాంక్ అకౌంట్ తో ఏమేం చేసాము, మొత్తం ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటది. సో 26 AS ని ఏఎస్ ని కూడా కంపేర్ చేసుకోవచ్చు. కంపేర్ చేసుకొని మనం ఎంత ట్యాక్స్ పే చేయాలి, అన్ని ప్రాపర్ గా రిఫ్లెక్ట్ అయ్యా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఈ 3 డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాలి. అండ్ నేను ఇలా చెప్పగానే మీలో చాలా మంది ఇప్పుడు వెళ్ళి ఆ ఏఎస్ ని డౌన్లోడ్ చేసుకోవడం, 26 AS ని డౌన్లోడ్ చేసుకోవడం, నాకేం ఇన్ఫర్మేషన్ కనిపించలేదే అని మీరు అనుకోవచ్చు. ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఉంది. ఇంటర్నెట్ లో చూసి చెప్పే కంటెంట్ కి ఇది ప్రాక్టికల్ గా మనం తెలుసుకుంటూ చెప్పే ఇన్ఫర్మేషన్ కి ఇక్కడే ఒక చిన్న డిఫరెన్స్ వస్తుంది. 31st మే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్స్ ఓపెన్ అయిపోయి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలనుకున్న వాళ్ళు చేసేయచ్చు, కానీ 31st మే వరకు ఎండే వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే ఈ టీడీఎస్ లు టీసీఎస్ లు ఫైల్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా అప్పటి వరకు వాళ్ళకి టైం ఉంటది, వాళ్ళ రిటర్న్స్ ఫైల్ చేసుకోవడానికి టైం ఉంటది. సో చాలా మంది అప్పటి వరకు కూడా వెయిట్ చేస్తారు. మీ ఎంప్లాయర్ ఆర్ కార్ రిలేటెడ్ గా కట్ చేసిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు వెయిట్ చేస్తారు 31st మే వరకు టైం ఉంది కదా అని. అక్కడి నుంచి ఒక 2-3 వారాలు ఆగి చెక్ చేయండి. అంటే జూన్ 2nd వీక్ 3rd వీక్ చెక్ చేయండి. జూలై 31st వరకు మనకు టైం ఉంది కదా ఫైల్ చేయడానికి. జూన్ హాఫ్ నుంచి మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ప్రయత్నించవచ్చు. 3rd వీక్ ట్రై చేయండి. జూన్ 3rd వీక్ మోస్ట్లీ అన్ని టీడీఎస్ లు టీసీఎస్ లు ఏఐఎస్ లోనూ రిఫ్లెక్ట్ అవుతాయి, ఫార్మ్ 16 లోనే రిఫ్లెక్ట్ అవుతాయి. చెక్ చేసుకొని అంత ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గానే ఉందో లేదో చూసుకొని అప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయడానికి ముందుకు వెళ్ళాలి. ఓకేనా, క్లియర్ కదా? ఫైనలీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకొని ఈ వీడియోని ఎండ్ చేద్దాం. ఇది మాట్లాడే ముందు చిన్న లాజిక్ చెప్తాను. ఇది కూడా నాకు చాలా టైం వరకు తెలియదు, బిగినింగ్ లో చాలా ఇయర్స్ బ్యాక్. ఫైనాన్షియల్ ఇయర్ FY అంటే ఏంటి, అసెస్మెంట్ ఇయర్ AY అంటే ఏంటి? మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ పోర్టల్ లోకి వెళ్తే ఇందాక కూడా మీరు గమనించారు కదా, AY అని అడుగుతుంది, అసెస్మెంట్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్ అంటే FY24 అని మీరు చూస్తున్నారు అనుకోండి, దాని మీనింగ్ ఏంటో తెలుసా? FY24 అంటే 2023-24 అని. 2023 ఏప్రిల్ 1st నుంచి 2024 మార్చి 31st వరకు FY సెకండ్ ఉంటున్న ఇయర్ ని 24 FY24 అని పిలుస్తాం. అది ఫైనాన్షియల్ ఇయర్. దానికి సంబంధించి మీకు వస్తున్న డబ్బులు, ఆ ఇన్కమ్ కి ట్యాక్స్ ఎప్పుడు కడతారు మీరు? ఇప్పుడు మీరు కట్టేది ఏ ఇయర్ ట్యాక్స్ అవుతుంది? ముందు సంవత్సరం ఇయర్ ట్యాక్స్ అవుతుంది. కాబట్టి ఇది అసెస్మెంట్ ఇయర్. మనం ఏ సంవత్సరం నుంచి అయితే మనకి ఎంత ట్యాక్స్ వచ్చింది, ఎంత ట్యాక్స్ పే చేయాలని చూస్తున్నామో అది అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ ఏంటి? ఇప్పుడు 2024-25 ట్యాక్స్ పే చేసేదేమో ఫైనాన్షియల్ ఇయర్. సో మనం ఏ ఇయర్ కి సంబంధించి ట్యాక్స్ పే చేస్తుంటాం? ఫైనాన్షియల్ ఇయర్ 2023-24. కానీ ఏ ఇయర్ లో ఉండి మనం ఇదంతా అసెస్మెంట్స్ చేస్తున్నాం? 2024-25. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీరు ఏ ఇయర్ కి సంబంధించి ట్యాక్స్ అయితే ఫైల్ చేస్తుంటారో ఆ ఇయర్ కి ఇంకొక ఎక్స్ట్రా 1 ఇయర్ యాడ్ చేయండి. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ కి మీరు ట్యాక్స్ పే చేస్తుంటే అసెస్మెంట్ ఇయర్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది 2024-25. క్లియర్? ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్. ఫస్ట్ థింగ్, ప్రతి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నార్మల్ గా మీకు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కసారి ఓపెన్ అవుతుంటాయి ఫార్మ్స్. ఈసారి ఏప్రిల్ లోనే ఓపెన్ అయిపోయాయి. స్టార్టింగ్ లోనే ఓపెన్ అయ్యాక మీకు జూలై 31st వరకు టైం ఇస్తారు. అది డ్యూ డేట్. 31st లోపు మీరు పే చేయాలి. మీరు ఒకవేళ ఆడిట్ లో లేకపోతే, ఆడిట్ లో మీరు ఉన్నారు, అది టర్న్ ఓవర్ మీకు ఎక్కువగా ఉంది ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా, ఆడిట్ చేయించుకోవాల్సిన రిక్వైర్మెంట్ లోకి మీరు వెళ్ళారనుకోండి, మోస్ట్లీ అబోవ్ 1 crore దగ్గరగా ఉంటే ఆడిట్ లోకి వెళ్తారు. లేదు 95% ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ అన్ని మీకు బ్యాంక్ ద్వారానే జరుగుంటే 10 crore వరకు మీకు లిమిట్ ఉంది. ఆడిట్ లిమిట్ ని పక్కన ఉంచుదాం. మీరు ఆడిట్ లోకే వెళ్ళారంటే మీకు 31st అక్టోబర్ వరకు టైం ఉంటుంది. ఆడిట్ లేని వాళ్ళకి జూలై 31st, ఆడిట్ కూడా ఉన్న వాళ్ళకి సెప్టెంబర్ ఆ టైం కంతా, ఎండ్ ఆఫ్ ద సెప్టెంబర్ కంతా ఆడిట్ ని కంప్లీట్ చేయించేసుకొని అక్టోబర్ ఎండింగ్ కి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయాలి. అవి డెడ్ లైన్స్. లేదు నేను అవి ఫాలో అవ్వను, నేను రూల్స్ అవి ఇవి నేను ఫాలో అవ్వని కాదు, నేను లేట్ చేస్తాను, డేట్స్ అయ్యాక నేను ఫైల్ చేస్తాను, చేయించుకోరా ఫైలింగ్? చేయించుకుంటారు. 5 lakhs కంటే అబో మీ ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ లో 5,000 పెనాల్టీ కట్టించుకొని, లేదు 5 లక్షల కంటే బిలో ఇన్కమ్ ఉంటే 1000 రూపాయల పెనాల్టీని కట్టించుకొని ఫైలింగ్ చేయించుకుంటారు. సరే నేను ఫైలింగ్ చేసాక మిస్టేక్స్ బయటపడ్డాయి అంటే నేను తప్పు చేశాను, లేకపోతే నేను ఒకటి చేశాను తర్వాత వేరే వాళ్ళని కనుక్కుంటే అలా ఎందుకు చేసావరా, ఇలా చేసి ఉండాలి కదా, ఇది చెప్పుకుంటే నీకు ఇంకా బెనిఫిట్ వచ్చేది కదా అంటారు. రివైజ్ చేసుకోలేనా? మళ్ళీ కరెక్షన్స్ చేసుకోలేనా? చేసుకోవచ్చు. 31st డిసెంబర్ వరకు మీరు ఎన్ని రివిజన్స్ అయినా చేసుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. రూపాయి కూడా పెట్టాల్సిన నీడ్ లేదు. రివిజన్స్ ఎన్నైనా చేసుకోవచ్చు. రైట్? ఇవి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా. ఇప్పటి వరకు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా ఇంటర్నెట్ లో చూసిన కంటెంట్ కంటే ఇది డిఫరెంట్ కంటెంట్ అని మీరు భావిస్తూ ఉంటే, లైక్ చేయడం చేయకపోవడం, మీకు కంటెంట్ నచ్చితే చేయాలా లేదా అని మీరు డిసైడ్ చేస్తారు. బట్ తప్పకుండా ఈ వీడియోని మన వాళ్ళందరికీ, సంపాదిస్తున్న మన వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ వాళ్ళని కూడా నెక్స్ట్ రాబోతున్న 4 వీడియోస్ ఖచ్చితంగా చూడమని చెప్పండి. సో దట్ ఇన్కమ్ ట్యాక్స్ పరంగా ఏ రోజు మీరు ఏ తప్పు చేయకుండా టైం కి మీ ఓన్ గా మీరైనా కానీ ఆర్ మీరు ఏ CA దగ్గరకు వెళ్ళి ఫైలింగ్ చేయిస్తున్న సజెషన్స్ ఆర్ డిస్కషన్స్ చేయడానికి కూడా మీకు స్కోప్ ఉంటుంది. అండ్ మన ఛానల్ నుంచి చూస్తున్న కంటెంట్ మీకు వాల్యుబుల్ గా అనిపించి ఫర్దర్ గా మన ఛానల్ నుంచి చూస్తున్న ఈ కంటెంట్ ని సపోర్ట్ చేయాలనుకుంటే ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్, మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా వాటి రిఫరల్ లింక్స్, ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నా వాటి రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. డైరెక్ట్ గా వెళ్ళి చేయడం బదులు మన ఛానల్ కి సంబంధించిన లింక్స్ యూస్ చేస్తే మన ఛానల్ కి బెనిఫిట్ ఉంటుంది. ఛానల్ కంటెంట్ వర్తీ అనిపిస్తేనే ఛానల్ రిఫరల్ లింక్స్ ని యూస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.